నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లో భారీ సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి సుమారు 1300 పేజీతో కూడిన భారీ ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్లో మొత్తం 25 మందిపై అభియోగాలు మోపగా కేసు తీవ్రతను నిరూపించేందుకు వీలుగా 89 మందిని సాక్షులుగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు, నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలతో పాటు నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కీలక అంశాలన్నిటినీ అధికారులు ఇందులో పొందుపరిచారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దనరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోగి రమేష్ సహకారంతోనే ఈ కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ నడిచినట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారు చేసి దానిని పెద్ద ఎత్తున సరఫరా చేయడం ద్వారా నిందితులు కోట్లలో అక్రమ లాభాలు గడించారని అధికారులు వెల్లడించారు. జనార్దన్ రావుతో కలిసి పనిచేయడం ద్వారా జోగి రమేష్ కూడా రాజకీయంగా, ఆర్థికంగా భారీగా లబ్ధి పొందినట్లు సిట్ ఎక్సైజ్ అధికారులు ఛార్జ్ షీట్లో స్పష్టంగా ప్రస్తావించారు. గత ఏడాది అక్టోబర్ 3న ఎక్సైజ్ పోలీసులు ములకలంక చెరువులో నకిలీ మద్యం గుట్టురట్టు చేశారు. అక్కడ దొరికిన ఆధారాలతో తీగ లాగితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న నకిలీ మద్యం తయారీ యూనిట్ డొంక కదిలింది. అక్కడ కూడా అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ రెండు కేసుల్లోనూ కీలక నిందితుడైన జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో గత ఏడాది నవంబర్ 2న జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములును పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లె జూనియర్ సివిల్ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 83 రోజుల పాటు రిమాండ్లో ఉన్న జోగి బ్రదర్స్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ దాఖలు చేసిన సుదీర్ఘ ఛార్జ్ షీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద వణుకు పుట్టిస్తోంది. ఈ కేసులో ఇంకా కొంతమంది కీలక వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. కోర్టులో విచారణ జరిగే కొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.